రోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మహిళల్ని మాయ చేయాలని, మహిళలకి ఒక ప్రాధాన్యత ఇస్తున్నాను నేనని చెప్పడానికి కల్లబొల్లి కబుర్లు చెప్తూ 1వ తారీఖు నుంచి జనవరి 1వ తారీఖు నుంచి మహిళలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ₹1 కూడా తీసుకోనని చెప్పి చెప్పడం జరిగింది. నేను జగన్మోహన్ రెడ్డిని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. గత 4.5 ఏళ్లగా ప్రజల దగ్గర నుంచి అధిక భారం ₹25 ఉన్న టికెట్ ₹40 చేసి, ₹35 ఉన్న టికెట్ విజయవాడ నుంచి గుడివాడ నుంచి విజయవాడ దగ్గర ₹70 చేసి దోచుకున్న నువ్వు 4 సంవత్సరాల 9 నెలలుగా దోచుకుని లాస్ట్ లో ఉన్న 1-2 నెలల్లో ఈ రోజు మహిళలకు ఉచిత ప్రయాణం అని నువ్వు చెప్పడం ఏంటి జగన్మోహన్ రెడ్డి? మహిళలకి నువ్వు ఏ విధంగా మహిళలను ఎలా దోచుకుంటున్నావు? ప్రజలందరూ దోస్తున్నారు. ప్రతి మహిళ కూడా చెప్పు తీసుకుని తనడానికి నిన్ను సిద్ధంగా ఉన్నారు. కాబట్టి 2 నెలల ముందు నువ్వు చెప్పిన కల్లబొల్లి కబుర్లకి, కాకమ్మ కబుర్లకి ప్రజలు పడే పరిస్థితిలో లేరు. చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు, మహిళలకి నేను నా అక్క చెల్లెళ్ళకి ఆర్టీసీలో ఉచితంగా ₹1 కూడా తీసుకోకుండా ఉచితంగా ప్రయాణం ఏర్పాటు చేస్తానని చెప్పారు. అది చూసి నువ్వు ఆయన్ని చూసి కాపీ కొడుతున్నావు. నీ బతుకంతా కూడా కాపీ కొట్టే వ్యవహారమే. చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు కాబట్టి ఆ స్కీమ్ నువ్వు మళ్ళీ అప్లై చేసి మహిళల దగ్గర ఏదో పేరు కొట్టేద్దాం అనుకున్నావు. నేను ప్రజల దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు నవ్వుతున్నారు. ఏంటి 2 నెలల ముందు ఏంటి కామెడీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కల్లబొల్లి కబుర్లు మహిళలకు చెప్తే నమ్మే పరిస్థితుల్లో మహిళలు లేరని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీ నమస్తే అండి. బస్ కోసం వెయిట్ చేస్తున్నారా? అవునమ్మా. ఏం లేదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1వ తారీఖు నుంచి మీకు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, టికెట్ లేని ప్రయాణం అని అంటున్నాడు. దాని మీద మీ ఉద్దేశం ఏంటండి? ఏం ఉచితాలమ్మా? 4.5 ఏళ్ల నుంచి లేని ఉచితాలు ఇప్పుడు వచ్చినాయా? ఎవరికాలను నిలబడడానికి ఇప్పుడు దాకా ఏమి ప్రకటించకుండా ఇప్పుడు ఎలక్షన్ల ముందు ప్రకటిస్తే ఎవరి కోసం ప్రకటిస్తున్నట్టు? బాబు గారు ఎప్పుడో చెప్పారు. దాన్ని చూసి ఇప్పుడు కాపీ కొట్టా ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట ఉచితాలు. నమస్తే అండి. నమస్తే అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత బస్సు ప్రయాణం రేపు 1వ తారీఖు నుంచి అంటున్నారు. దాని మీద మీ ఉద్దేశం అమ్మా? ఏంటండి ఉచిత బస్సులు వేసేది? ఎక్కడ వేసేది? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పాడు ఉచిత బస్సు వేస్తాను. ఆయన చెప్పిన తర్వాత అన్ని ఆయన ప్రకటించిన తర్వాత నీ ప్రకటిస్తాడా? అన్ని ఏం కావాలని మేము ఓట్లు వేసాం అతనికి. అసలు మా ఇంట్లో ఓట్లు అన్ని కావాలని వేసాం. ఏం చేశాడండి? మా నోటు కార్డు కూడా తీసేశాడు. ఏం చేశాడు? మా ఇంట్లో రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు తీసేశాడు. ఎప్పుడో ట్యాక్సీలు ఉన్నాయి, ఇప్పుడు ట్యాక్సీలో నేను బయట పెట్టి రేషన్ కార్డు తీశాడు. లబ్ధిలు అంటున్నాడు, అయ్యి అంటున్నాడు. ఏమి ఇస్తున్నాడు? ఏమి ఇవ్వట్లా మాకు, ఏమీ లేదు. మా నోటు కార్డు కూడా తీశాడు. మేము ఇప్పుడు ఓటు కూడా మేము బాబు గారికి మేము గెలిపిస్తాం, ఆయన కోసం మేము కష్టపడతాం. నమస్తే అమ్మా. 1వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత ఆర్టీసీ ప్రయాణం మహిళలకు అని చెప్తున్నాడు. దాని మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏం ఉచిత ప్రయాణం వాళ్ళమ్మా చెప్పింది? గత 4.5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఛార్జీలు పెంచుతానే ఉన్నాడు. ఏంటి ₹20 ఉండేది బందరికి గుడివాడ నుంచి బస్సు ఛార్జీ ఇప్పుడు ₹40 చేశారు.